బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో నిందితులను అధికారులు విచారణ చేయనున్నారు. 5 రోజుల పాటు విచారించనున్నారు. విజయవాడ జైలులో 6, నెల్లూరు జైలులో 1 రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఏసీబీ కోర్టు ఆదేశాలతో మొత్తం 7గురిని కస్టడీకి తీసుకున్నారు. వైకే టీవీ చేతిలో కస్టడీ ఆర్డర్ కాపీ ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి ఆర్డర్ కాపీ మన దగ్గర ఉంది. దీని పట్ల మరింత సమాచారం తెలియజేయండి. రైట్ కుమార్, చెప్పండి, మరి ప్రస్తుతం ఆర్డర్ కాపీ మన దగ్గర ఉంది. సో దీని మీద డీటెయిల్స్ తెలియజేయండి. మహిళ ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే నకిలీ మద్యం కేసుకు సంబంధించి 6గురిని అయితే మాత్రం ఏదైతే మన విజయవాడ జిల్లా జైలు నుంచి, అదేవిధంగా ఒకరిని నెల్లూరు జైలు నుంచి అయితే మాత్రం కస్టడీకి అయితే తీసుకురాబోతున్నారు. ఏదైతే 5 రోజుల పాటు ఎక్సైజ్ అధికారులు కస్టడీ తీసుకుని అందులో పలు విషయాలనైతే, లోతైన విషయాలనైతే విచారించేందుకైతే ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయం ఎదుటే ఉన్నాం. మరి కాసేపట్లో ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ 7గురు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముందుగా అయితే మాత్రం ఏదైతే సబ్ జైలుకి సంబంధించి, అంటే విజయవాడ జైలుకి సంబంధించి అక్కడ నుంచి ఇప్పుడే రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వాహనంలో వాళ్ళని జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొస్తారు వైద్య పరీక్షల నిమిత్తం. వాళ్ళ ఆరోగ్యం బాగుంది అనుకున్న అనంతరం వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయం ఏదైతే ఉందో, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ కార్యాలయం దగ్గర ఉన్నాం. అక్కడికి ఇప్పుడు మరి కాసేపట్లో అయితే నిందితులు అయితే వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రిమైండ్ లో ఉన్నటువంటి ఖైదీలకు సంబంధించి బెయిల్ సంబంధించి పిటిషన్లు అయితే కొంతమంది దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే జోగి రమేష్ కావచ్చు, A18 గా ఉన్నటువంటి జోగి రమేష్ కావచ్చు, 19 రాము కావచ్చు, ఇంకా ఇతరులు అంటే 20 మనోజ్ కుమార్ కావచ్చు, 21, 22 ఇట్లా మొత్తం 9 మంది అయితే ఇప్పటివరకు అయితే మాత్రం బెయిల్ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. అయితే దీని మీద నిన్నే ఎక్సైజ్ కోర్టు అయితే మాత్రం దీన్ని విచారణ చేపట్టింది. ఏదైతే దీని మీద కౌంటర్ కూడా దాఖలు చేయాలని సూచించిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు అయితే మాత్రం దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. అదేవిధంగా తమకు కస్టడీ ఇవ్వాలని, 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని కోరిన పరిస్థితి అయితే నిన్న ఉంది. అయితే దీని నేపథ్యంలో ప్రస్తుతం 5 రోజుల పాటు రిమాండ్ అయితే రిమాండ్ ఖైదీలను అయితే కస్టడీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 రోజులు ఈ కస్టడీలో ఎక్సైజ్ అధికారులు పలు ప్రశ్నలు అయితే సంధించబోతున్నారు, విచారణ చేయబోతున్నారు. ఏదైతే నకిలీ మద్యం కేసుకు సంబంధించి తయారీ ఎవరు చేశారు, దానిలో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, దీని వెనకుండి నడిపించిన వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాలను అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే అధికారులు అయితే విచారించేందుకైతే సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి అంటే గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు నెల్లూరుకి షిఫ్ట్ చేయడం, అంటే జోగి రమేష్ ని ఇక్కడ అరెస్ట్ చేయడం, అదే విధంగా హైడ్రామా మధ్య ఏదైతే అరెస్ట్ అయితే ఏదైతే ఉందో, అదే విధంగా ఆ తర్వాత తరలించిన తర్వాత జీజీహెచ్ లో అద్దాలు పగలగొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా తలనొప్పిగా మారిన పరిస్థితిలో ఏదైతే నెల్లూరు జైలుకి అయితే తరలించడం జరిగింది. ఎక్కడైతే నెల్లూరులోనే ఒక ఖైదీ ఎవరైతే ఉన్నారో, అదే ఎవరైతే మన రిమాండ్ లో ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో రాము, అతన్ని అదేవిధంగా ఇక్కడ విజయవాడ జైలుకి సంబంధించి అయితే 6గురిని అయితే తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ విచారణ అయితే చేపట్టబోతున్నారు మైజా. అయితే ఆ 7గురు ఎవరెవరు, వాళ్ళని ఎక్కడ విచారించబోతున్నారు, మరి విచారణ తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు? అంటే నెల్లూరు నుంచి తెచ్చిన ఖైదీని ప్రతిరోజు నిందితుడిని ప్రతిరోజు పంపించడం కుదరదు కదా, మరి ఈ డీటెయిల్స్ ఏమైనా ఉంటే తెలియచేయండి. ప్రస్తుతం అయితే మధ్య ఇక్కడ ఏదైతే 6గురు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో అయితే పేర్లు అయితే బయటకు రాలేదు. ఇప్పటి వరకు అయితే మాత్రం గోప్యంగా ఉంది. వైకే టీవీ ఎక్స్క్లూజివ్ గా ఏదైతే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకునే దిశగా అయితే మాత్రం వస్తున్నారన్న నేపథ్యంలోనే మనమే ముందు ప్రజలకు సమాచారం అందించడం జరుగుతోంది. ఆ కోణంలోనే 6గురు ఎవరైతే ఉన్నారో విజయవాడ సబ్ జైలుకి సంబంధించి అక్కడ నుంచి తీసుకొస్తున్నారని, అదేవిధంగా ఒక విజువల్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇంకొక ముద్దాయి ఎవరైతే ఉన్నారో, నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను ఏదైతే ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ముద్దాయి రవి ఎవరైతే ఉన్నారో ఆ రవి కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. ఇతను వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇప్పటివరకు అయితే మాత్రం ఎక్సైజ్ అధికారులు ఏ విషయాలను అయితే మాత్రం చెప్పలేదు, గోప్యంగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ పూర్తి స్థాయిలో అంటే 5 రోజుల పాటు విచారణ అనంతరం మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీడియాతో షేర్ చేసుకుంటారనే అభిప్రాయాలు కూడా వెల్లువెక్కుతున్న పరిస్థితి ఉంది. మైజా, ఆర్డర్ కాపీ మీ దగ్గర ఉన్నట్లయితే చూపించండి, లేదంటే దాని డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా తెలియచేయండి, అందులో ఏమేమి ఉంది. ఆర్డర్ కాపీకి సంబంధించి అయితే మనకి ఇప్పటివరకైతే మాత్రం 7గురిని రిమాండ్ కి పంపిస్తున్నట్టు, అదేవిధంగా దీనికి సంబంధించిన డీటెయిల్ ఏదైతే ఉందో దాన్ని జీజీహెచ్ లో అంటే వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి చూపించండి, అనంతరం వాళ్ళకి సంబంధించి ఆరోగ్యం ఎలా ఉంది ఏంటనేది చూసిన అనంతరం ఇక్కడ ఎక్సైజ్ కార్యాలయం ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఆ కార్యాలయంలో విచారణ చేపట్టిన మాత్రం మనకి ఆర్డర్ కాపీలు అయితే ఉంది. మహేష్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.